ఇబ్బందులలో ప్రార్థన చేసుకొని తన విశ్వాసమును బలపడుకొని ఆ యొక్క గ్యాప్లో ప్రభు వైపు చూశాడు. మనుషుల వైపు దేవుడు చూడాలి. స్నేహితులు ఉన్నారు ఏబు గారికి స్నేహితులు ఉన్నా, అయ్యా నాకు సహాయం చేయండి, డబ్బులు సహాయం చేయండి, లేదా నాకు అనారోగ్యం వచ్చింది సహాయం చేయండి, నా కుటుంబం పరిస్థితి బాగా మీరు ఏదైనా సలహా ఇవ్వండి, ఏం చేద్దామనే వారి స్నేహితుల దగ్గర సలహాలు తీసుకోలేదు. ఏం చెప్పాడు తెలుసా? నా గురించి మీరు ప్రార్థన చేయండి, అయ్యా నేను ఇస్తాను, ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేసుకుంటున్నా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. తన మనసునే ఒక ఆలయంగా మార్చి ఆ యొక్క ఉన్న యొక్క చెత్త కుప్పలోనే ఆ ఇటుగా మార్చుకొని అక్కడే కూర్చొని ఏబు గారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఏబు గారు ప్రార్థన చేసుకున్న ఆ ప్రార్థన ప్రభు యొక్క తగిన కాల సమయంలో వాక్యం అంటుందిగా, నువ్వు కొంతకాలం శ్రమపడిన పెంబట క్రీస్తే మీ ఎద్దకు వచ్చి మిమ్మలను పరిపూర్ణంగా చేస్తారని. ఏబు గారి యొక్క శ్రమలన్నింటిలో కూడా దేవుడు ఆలకించి ప్రత్యక్షమై, దేవుడు ఏబు గారి యొక్క ప్రార్థన ఆలకించి తనకు కలిగిన శ్రమలలో నుంచి కూడా దేవుడు ఏం చేశాడంటే రెండింతల ఆశీర్వాదం ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండింతల ఆశీర్వాదం ఏబు గారు ఎప్పుడైతే పొందుకున్నాడో అందరు కూడా అంటున్నారంట, ఏమని అంటున్నారంటే, ప్రియమైన ఏబు గారు నీతిమంతుడు, ఏబు గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఏబు గారు ఆయన దేవుని యందు విశ్వాసం కలిగిన మనిషి, దేవుడు మనుషులు ఇడిచిపెట్టారు కానీ దేవుడు మట్టికి ఏబు గారిని ఇడిచిపెట్టలేదురా అని వాళ్ళందరంట గొప్పగా చెప్పుకున్నారంట. దేవుని స్తోత్రం. ఆ సాక్ష్యాన్ని ఏబు గారు సంపాదించుకున్నారు. అందుకే మనకి శ్రమ కలిగిన ఆ శ్రమలలో మనం కుంగిపోకుండా మనం ఎలా ఉండాలంటే దేవునికి అనుకూలం దగ్గరగా ఉండాలి. అట్లా మనం ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడాలి. ఏబు గారు ఎంతైతే ప్రార్థన చేస్తున్నా ఉన్నాడో ప్రభు ఏబు గారితో మాట్లాడటానికి ఇష్టపడి ఏబుతో మాట్లాడుతున్నారు. ఈరోజు మన శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, మనము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు అంట ఆ ప్రార్థనకి దేవుడు ఏం చేయాలి? జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వట్లేదంటే దేవుడికి మనకి సంబంధం లేదు, మన ప్రార్థన దేవుడి దగ్గరికి రావట్లేదు. ఆ ఊర్లో ఒక అన్యుల కుటుంబం ఉంది. వాళ్ళ అన్యుల కుటుంబంలో వారు 4 ఆడపిల్లలు. ఆ 4 ఆడపిల్లలలో 3వ అమ్మాయి ఇక ప్రేమించి వివాహం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఏదో క్యాస్ట్, వాళ్ళ క్యాస్ట్ అమ్మాయి కాదు, అబ్బాయి కాదు. వెళ్ళిపోయిన తర్వాత వివాహం అయింది, వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఒక మాట అన్నాడు, నా పరువంతా పోయింది, నేను గ్రామాల పెద్దవాడిగా ఉన్నాను కనుక నా కూతురు చనిపోయిందని నేను అనుకుంటాను, నేను ఏ రోజు కూడా నా కూతురిని నేను బతుకుండగా నా ఇంట చేర్చుకోనని చెప్పాడు. నా కూతురిని నేను ఎప్పుడు కూడా నా ఇంట చేర్చుకోను, చనిపోయింది నేను అనుకున్నాడు. అలాంటి సందర్భంలో తోడబుచ్చిన అక్క చెల్లెళ్ళు అంటారు కదండి, తల్లికి ఉంటుంది ప్రేమ, తల్లికి ఉంటుంది ప్రేమ, నా కుమార్తె ఎలా ఉందో, శుభ్రంగా బతుకుతుందో లేదో అని చెప్పేసి అలాంటి ఒక పరిస్థితిలో సందర్భంలో ఒక ఆమె ఒక అమ్మాయి ఏదో వాళ్ళ అన్యులు కూర్చోమో విగ్రహార్థన చేస్తారు, ప్రార్థన అంటే అలా ఒప్పుకోడు. అలాగే దేవుడి గురించి విని ఒక పక్కూరులో ఒక మందిరానికి వెళ్ళేదాము. ఆ 2వ అమ్మాయి మందిరానికి వెళ్ళి దేవుడి మాటలు నేర్చుకుంటుంది. ఒకరోజు యొక్క సందర్భంలో వచ్చినప్పుడు మమ్మల్ని కలిసి మా కుటుంబ పరిస్థితి ఇలా ఉందే, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్తే నేను చెప్పామమ్మా ప్రార్థన చేద్దాం, కంపల్సరిగా మీ నాన్నగారు మీ యొక్క సిస్టర్ గారిని చేర్చుకునే సందర్భం వచ్చింది. దేవునికి అసాధ్యమేది ఏది లేదమ్మా, దేవునికి సమస్తము సాధ్యం, మీరు నమ్మితే దేవుడు మీ పట్ల ఒక కార్యం చేస్తాడంటే వారి యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా ఆశ్చర్యపోయారు. ఆడపిల్లలు దేవుడు చేస్తాడా పాస్టర్ గారు, మేము ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాం, ఆరాధన చూసుకొని వచ్చేస్తాము, కానీ దేవుడు మాట్లాడితే నా సందర్భం అనుభవం మాకు లేదు, అసలు ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే మా సిస్టర్ గారు మా నాన్నగారు చేర్చుకుంటారు, ఇది ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా దొరికిందని మమ్మల్ని అడిగింది. ఆ అమ్మాయి అడిగినప్పుడు వాళ్ళు చదివింది ఏ చదువు అంటే ఇంజనీరింగ్ చదివారు పిల్లలు. వాళ్ళు అడిగిన ఒక ప్రతి ప్రశ్నను కూడా జవాబు ఇస్తూ వాక్యము ద్వారా వారిని బలపరిచి
నేను చెప్పానమ్మా, రోజు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేసే కొద్దుకు ఒక బ్యాంకులో మనం డబ్బులు వేసుకున్నట్టుగా మన ప్రార్థన అంతగా మనం కూడబెట్టుకున్నప్పుడు తగిన కాల సమయంలో దేవుడు ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మీ నాన్నగారి మనసు మార్చే రోజు ఒక రోజు వచ్చిందమ్మా అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఆ తల్లి ఏడుతూ ఉండేది, నా కుమార్తె ఎలా ఉందా ఏంటని అన్న సందర్భంలో ఒకరోజు చెప్పినప్పుడు నేనే వెళ్ళి వాళ్ళు కూడా అడ్రస్ తీసుకొని వెళ్తే ఇద్దరు ఎంప్లాయీస్, ఇద్దరు కష్టపడి పని చేసుకుంటున్నారు, శుభ్రంగా హ్యాపీగా ఉంటున్నారు. వారిని పరామర్శించి అమ్మ వచ్చి వారు పర్లేదమ్మా బాగానే ఉన్నారు, అతను కూడా బాగా మీ అమ్మాయిని చూసుకుంటున్నాడు, మీకు ఏ ఇబ్బంది లేదమ్మా చెప్పి వాళ్ళని బలపరిచి ప్రతిరోజు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఆ నాన్నగారు మనసు మారాలి అని ప్రతిరోజు కూడా యాకోనాయ్ గారు మీ దగ్గరికి ప్రార్థనకి ఎలాగైతే అవకాశాన్ని బట్టి సందర్భం బట్టి మీ సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాడో మేము కూడా వారి కుటుంబంలో ప్రియమైన అన్యుల కుటుంబంలో దేవుని కార్యం చేయాలని వారి ఇంటిలో దాదాపు 1 సంవత్సరము ప్రార్థన పెట్టాము. మొదలుందమ్మా సంవత్సరం ప్రార్థన. ఈ సంవత్సరం అంతా కూడా ప్రార్థన పెడుతూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు. తన కుమార్తె తండ్రి తన కుమార్తెని చేసుకోవాలని ప్రతిరోజు కూడా వారి కుటుంబ సభ్యులతో కూడా 1 సంవత్సరం పాటు తన తండ్రి గురించి కుమార్తె రావాలని చెప్పి ప్రార్థన చేసాము. ఎప్పుడైతే మేము ప్రార్థన చేశామో దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ యొక్క వెళ్ళిపోయిన యొక్క అమ్మాయికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు, నెలలు వచ్చినాయి. అలాంటి యొక్క సందర్భంలో వారి బంధువులు ఒకరు పిలుచుకున్నారు. ఒక తండ్రి కూడా ప్రియమేంలరా తండ్రి దగ్గరికి వచ్చేసినప్పుడు తండ్రి నేను చేర్చుకున్న నా ఇంటికి నువ్వు రావటానికి వీలేదని బయట అంట ఆయన మాట చెప్పేశాడు. చెప్పినప్పుడు సందర్భంలో ప్రియమేంలరా మాతో ఏకీభవించిన వారి సిస్టర్లు అందరూ కూడా తండ్రితో మాట్లాడారు. నేను చెప్పారు, మాకు ఫోన్ చేశారు, అయ్యా మా చెల్లి వచ్చింది, మా నాన్న చేర్చుకోవట్లేదు, మరి సంవత్సరం ప్రార్థన చేసాం, ఏంటయ్యా పరిస్థితి అంటే అమ్మ ఏమి లేదు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు దర్శిస్తాడు అని అమ్మగారు నేను ఒక్కడే మోకాళ్ళు వేసి ప్రభా ఈ రాత్రి నీ కార్యం జరగాలి ప్రభా, ఈ కార్యం మేము చేసిన ప్రార్థన ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోయా, అన్నిలో నీ నామానికి మహిమ తెచ్చుకోయా అని చెప్పినప్పుడు అప్పుడు తండ్రి మనసు జరిగింది. నేను స్తోత్రం. తండ్రి మనసు జరిగి తన కుమార్తెని అద్దుకొని ఇంట్లోకి వెళ్ళాను. ఎంప్లాయీస్, రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా తండ్రి యొక్క కుమార్తెని చేసుకున్నాడు. సంతోషంగా ఫోన్ చేశాడు, ఆనందంగా దేవుడు గొప్ప కార్యం చేశాడంటే మేము అన్నిలో ఏదో మేము నామకార్థంగా ఏదో యొక్క ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు నిజముగా క్రీస్తుని మేము అంగీకరిస్తాం. అయ్యగారు అమ్మగారు ఇక నుంచి యేసు ప్రభువాన్ని మేము విడిచిపెట్టము, మా నాన్న చేర్చుకున్న అతనే తన కుమార్తెని చేసుకున్నాడు, మా సిస్టర్ గారిని చేర్చుకున్నాడు. సంతోషము. ఆయన ప్రియమైన మీద అక్కడ చక్కగా కుమార్తెని అద్దుకున్నాడు, ఇంట్లోకి చేర్చుకున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేసింది. వారి సిస్టర్లు అందరూ కూడా మన దగ్గర బాప్టిజం తీసుకున్నారు. దేవుని స్తోత్రం. నమ్మి వారు బాప్టిజం తీసుకున్నారు. చక్కగా ఇప్పుడు ప్రార్థన అంటేనే ఆయన గిట్టనాయని కూడా మన ఈ మధ్య యాకోనాయ్ గారు మీ అందరూ సేవకులు వచ్చారు, ఆయనే ఆ రోజు వాళ్ళ ఇంటి ముందు ప్రార్థన కావాల్సిన ఏర్పాట్లను కూడా ఆయనే చేశారు. స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. అందుకే ప్రియమైన దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది, మన శ్రమలలో మనం ఎలా ఉండాలంటే కుంగిపోకుండా దేవునికి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయటం నేర్చుకుంటామో ఆ శ్రమలో నుంచి దేవుడు మనల్నట విడిపించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడంట. మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి, సహనము కలిగి మన శ్రమంతా ప్రభువు చెప్పుకొని, మన బాధంతా ప్రభువు చెప్పుకొని మనం ఆయన చేసే కార్యం కోసం ఎదురు చూస్తాం. ఒక వాక్యాలు ఇచ్చాం, వాక్యం ద్వారా ఆ వాక్యాలు వింటున్నారు. ఆ వాక్యమును ఎలా ప్రార్థన చేసుకోవాలని అడుగుతున్నారు. అయ్యా ఎలాగ మేము దేవుళ్ళ నడవాలని అడుగుతున్నారు. మేము ఎలాగ ప్రార్థన చేస్తే మా సమస్యలు పోతాయని అడుగుతున్నారు. అని అలా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారి కుటుంబం పట్ల ఒక్కొక్క కార్యము దేవుడు ఆశ్చర్య కార్యము చేస్తాడు. వివాహం విషయంలో కూడా అన్నిళ్ళు కదండి, అన్నిల్లో కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు దొరకట్లా. వాళ్ళ నాన్నగారేమో అంటున్నాడు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కావాలంటున్నారు మీరు,
మీరు పెద్ద పెద్ద చదువులు చదివారు, వైశాఖం ఎక్కువైపోతుంది. అన్యులైతే ఉద్యోగస్తులు ఉన్నారు, గవర్నమెంట్ జాబులు ఉన్నారు. 20 లక్షలైనా నేను వివాహం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అరెకరం పొలం గడ పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ప్రార్థన వాళ్ళు అంటున్నారు. దేవుడు మీ ప్రార్థన ఆలకించి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని తీసుకొచ్చి మీ దగ్గరికి తీసుకొస్తాడని నేను ఆయన ఎగతాళి చేసుకోవడానికి. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు ప్రార్థనలో ఉండు, ఒక వారం ప్రార్థన చేస్తే వారు ప్రార్థన చేసి ఒక వారం అంతా ప్రార్థన అంటే మాది ఎలా ఉంటుందంటే 10 నుండి స్టార్ట్ చేస్తే తెల్లారి 4 గంటల దాకా ప్రార్థన చేస్తారు. ఇద్దరు నైట్ ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు అంటారు ఆశ్చర్యంగా, మేము ఆదివారం ప్రార్థనకి వెళ్ళి ఏదో వాక్యం విని దైవజనుల నుంచి ప్రార్థన పెట్టి ఆరాధన చేసి దైవజనులు వెళ్ళిపోయే వాళ్ళని చూసాము. కానీ ఏ దైవజనైనా రాత్రి పూట ప్రార్థన చేస్తాడని మీ దైవ స్వరూపులనే మేము చూసామయ్య గారని అన్యులలో లమ్మాడి వాళ్ళు ప్రీమియం గారా సాక్ష్యం ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఏ టయానికి 1 గంటకి 12ంటికి ఫోన్ చేసినా సరే ఫోన్ ఎత్తి వారికి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఏకీపించి ప్రార్థన చేసుకునేవాళ్ళు. అలాంటి ప్రార్థన చేయగా ఆ యొక్క దేవుడు ఒక అతనితో మాట్లాడి వారి యొక్క ఎంప్లాయీని ఒక ఆయన్ని తీసుకొచ్చి వివాహం దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. దేవుని స్తోత్రం. వారి కుటుంబం అంతా కూడా అన్యుల్లోకి వెళ్లకుండా ఆ అమ్మాయి ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క దేవుడిని నమ్ముకున్న బిడ్డలను ఇచ్చాడు. మళ్ళీ రైల్వే ఎంప్లాయీని ఆ వివాహం చేసుకుంది. దేవుడు వారి కుటుంబం పట్ల అనేకమైన కార్యాలు చేశాడు. ఎందుకు ఈ కార్యాలు చేశాడంటే ప్రియమైన దేవులారా, దేవుని యొక్క నామాన్ని మహింపరచడం. దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారి పట్ల దేవుని కార్యము ఆశ్చర్య కార్యముగా దేవుడు చేస్తాడు. మనం నమ్మాలి, దేవుణ్ణి విశ్వాసం ఉంచాలి. శ్రమ వచ్చినప్పుడు మనం కుంగిపోకుండా మన భారం అంతా ఎగువ మీద వేసినట్టుగా మన సంగతంతా కూడా దేవునికి చెప్పడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవునికి చెప్పడం మనం నేర్చుకుంటామో అప్పుడు ప్రభు ప్రేమ ద్వారా మన శ్రమలో నుంచి దేవుడు దీనికి కావాల్సింది ఏంటంటే విశ్వాసము, నమ్మకము. అర్థమైందమ్మా? విశ్వాసము, నమ్మకము కలిగి మనం ప్రార్థన చేస్తే ప్రభు మన సమస్యలో నుంచి దేవుడు చేస్తాడు. వారి కుటుంబంలో ప్రార్థన చేశాము. వారి కుటుంబానికి యాహోనా గారు మీ దగ్గరకు వచ్చినట్టుగా మేము కూడా వారి కుటుంబానికి ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన పెట్టాము. ప్రతిరోజు వెళ్ళి 1 గంట ప్రార్థన మోకాళ్ళు వేసి ప్రార్థన చేసాం. ఆయన మార్చి ఆయన డ్యూటీకి వెళ్ళేవాడు, కొత్త ఊరుకునేవాడు. ఆయన డ్యూటీకి వెళ్ళిన సందర్భంలో సాయంత్రం వస్తారు కదా, ఈ లోపల మేము ప్రార్థన స్టార్ట్ చేసాం. అట్లా ప్రార్థనగా చేయంగా ఆయన ఉన్న ఇంట్లోనే మేము ఒక రాత్రి ఆన్లైన్ ప్రేయర్ పెట్టాం. దేవుని స్తోత్రం. ఆయనే చికెన్ తీసుకొచ్చాడు, ఆయనే కావాల్సిన సరుకులు తీసుకొచ్చారు. మీ ప్రార్థన చేద్దాం, మీరే చేసుకోండి ఆడ కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. తెల్లార్లు ప్రార్థన జరిగింది. ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. దైవజనులు తెల్లార్లు ప్రార్థన చేస్తారు. ఆయన అనుకున్నాడంట పాస్టర్లనే నమ్మకూడదు, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఏదో బతుకు తెరుగు కోసం వస్తారు. ఎంప్లాయీస్ కదంటే డబ్బు కలవాడు కదా, పొలాల్లో ఉన్నవాళ్ళు కదా, పాస్టర్ అనేవాడు నా ఇచ్చికి రావడానికి లేదు అని ఒకళ్ళు ప్రార్థన చేయడానికి వస్తే ఆయన తిట్టు పంపించేశాడు. అని ప్రియమిత్రులారా, మేము వెళ్ళిన తర్వాత మా గొప్పతనం కాదు, ప్రార్థన గొప్పతనం. దేవుడు పిలుచుకున్నాడు కనుక ప్రార్థన చేయంగా దేవుడు ఆయన ఉన్న యొక్క స్థలంలోనే వారి గృహంలోనే ఆయన ఎదుటనే ప్రార్థనలు ఈ రోజున 4 సార్లు 5 సార్లు పెట్టాం. వాళ్ళ ఇంటి ముందు ప్రార్థన పెట్టాం. చాలా మంది మొన్న అంటున్నారు, ఏంది ఆయన వాళ్ళ ఇంటి ముందు ప్రార్థన పెడతాం ఏంటి అని చాలా మంది కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి నువ్వు ప్రార్థన పెట్టించావని ఆశ్చర్యంగా అడుగుతున్నారంట. ఆయన మా ఇంట్లో ప్రార్థనకి వెళ్తున్నారు, వాళ్ళ పాస్టర్ గారి చేత ప్రార్థన పెట్టించుకున్నారు అని ఒక మాట తేలగొట్టాడు ఆయన. దేవుని స్తోత్రం. అందరూ కూడా నోరు మూసారు. పొద్దున అప్పుడు మేము ద్వారా దేవుడు ఆయన కూడా మార్చి దేవాలయానికి నడిపించింది. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తానంటే
శ్రమ కాలంలో మనం కుంగిపోకుండా ఏం చేయాలంటే నడుములను బిగించుకొని పట్టుదలతో మనం దేవుని యొక్క పాదాలు పట్టుకొని గోజాడాలి. యాకోబు ఎలాగైతే ప్రభు పాదాలు పట్టుకొని తెల్లార్లు పెనుగులాడాడో, రోషము కలిగి ఎలాగైతే ప్రార్థన చేసుకున్నాడో, పట్టుదల కలిగి ఎలాగ ఉన్నాడో, మన శ్రమలో కూడా మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి. అందుకే ప్రియమైన ఒక మనుషుడంట తన కష్టాన్ని బట్టి, తన బాధను బట్టి గుప్పుడు పనుల యొక్క ఇతరాలు తీసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళాడంట. ఎక్కడికి? చేలోకి వెళ్ళాడంట. పొలానికి వెళ్ళి ఏడ్చుకుంటూ నా శ్రమ ఏంటి, నా బాధ ఏంటి, నా ఇబ్బంది ఏంటి, నా కరువు ఏంటి అని తను ఏడ్చుకుంటూ ఆ విత్తనాలను జల్లుతున్నాడంట. గుప్పుడు యొక్క విత్తనాలు జల్లుతున్నాడంట చేలో. జల్లగా ప్రీమియం ద్వారా తన కష్టమో తన బాధ ప్రభు చూసిన తర్వాత ఆయన ఏడ్చుకుంటూ ఎట్లాగైతే విత్తనాలు విత్తాడో ఆయన నవ్వుకుంటూ సంతోషంగా పనులను మోసుకొని వచ్చాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా వచ్చాడమ్మా? సంతోషముగా ఆనందముగా పనులను మోసుకొని దేవుడి స్తుతిస్తూ వచ్చాడు. అలాగే ప్రియమైన ఈ కష్టాలు కూడా దేవుడు తొలగిస్తాడు. ఆమేన్. కష్టాల్లో కూడా దేవుడు మన సాక్షులుగా నిలబెడతాడు. ఆమేన్. మనం ఎంత నమ్మకస్తులుగా ఉన్నామో, ఎంత మనం ప్రార్థన చేస్తున్నామో, ఎంత విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటున్నామో అది ప్రభు మనల్ని చూశాక మనల్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. ఈ కష్టాల నుంచి దేవుడు మనల్ని ఇడిపిస్తాడు. ఈ బాధల నుంచి దేవుడు ఇడిపిస్తాడు. ఆమేన్. ఈ కష్టాల్లో మనం నేర్చుకోవాల్సిన పని ఏంటంటే ప్రభు దగ్గర కొన్ని అనుభవాలు నేర్చుకోవాలంటే. ఆమేన్. ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఆమేన్. ఈ శ్రమలు మనకు అవసరం, ఈ శ్రమలు ఈ బాధలు అవసరం. మీరు అన్నారు కదా, మాకు ఎంతో ఉన్నప్పుడు మేము గర్వించాము, కానీ ఈ రోజున అంతా ఇక లేని స్థితికి వచ్చేపాటికే ప్రభువుని సేవించి మేము తగ్గించుకునే తత్వం ఏంటో నేర్చుకున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇవన్నీ మనకు నేర్పిస్తాడు. ఎందుకు నేర్పిస్తాడు? దేవుని మనం తెలుసుకోవాలి, ప్రభుని మనం సేవించాలి. యేసు ప్రభువాన్ని మనం ఎన్నడూ కూడా ఇచ్చిపెట్టకుండా దైవ చిత్తానుసారంగా మనం జీవించి మన శ్రమంతా దేవుని చెప్పుకోవాలి. మనం ఏంటి ప్రార్థన చేయాలి? అయ్యా, ఒకప్పుడు నేను గర్వించాను, అయ్యా నాకు డబ్బు ఉందని గర్వించాను, లేకపోతే నా పలుకుబాటుని చూసి నేను గర్వించాను, ఒకరితో నాకెందుకని నేను దేవమాగా ఉన్నానయ్యా, నరుని పాపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదన్నావుగా ప్రభా, అందుకే నాకు ఈ శ్రమలేమో, అందుకే నాకు ఈ ఇబ్బందులేమో, అందుకే ఈ కరువు వచ్చిందేమో, అందుకే నాకు ఇలాంటి కుటుంబ పరిస్థితి వచ్చిందేమో, అందుకే ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుకుంటున్నానయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్చాలి. మన శ్రమ వచ్చినప్పుడు మన ప్రార్థన మార్చాలి. మనం ఎల్లకాలం దేవుని స్తుతిస్తానయ్యా స్తోత్రాలు చెప్పడం కాదు. చేయటం మంచిదే, దేవుని కనపరచడం, దేవుని మహిమపరచడం మంచిదే. కానీ ఏబు గారు చేసిన ప్రార్థన ఎలాంటిదంటే, నా దోషములేనాయా, నా పాపములేనాయా నాకు తెలియజేసిన ఎడలా నేను ఒప్పుకొని విడిచిపెట్టుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు గారు ప్రార్థన చేశాడు, అయ్యా నిన్న కప్పుకొనక నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుకుంటున్నానయ్యా. నా స్థితి ఏంటో నువ్వు బయలుపరిస్తే నేను కప్పుకోను, నేను దాచుకోను, నాలో పాపము లక్ష్య పెంచుకొని దేవానికి స్తోత్రం అనను, నేను గణపరచినాయా. ఆ లోపం ఏదో నాకు బయలుపరిస్తే నీ సన్నిధిలో నేను కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టుకుంటున్నాను. నేను స్తోత్రం. హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు అంటే సరి చేసుకోవాలంట. వాళ్ళ భక్తులు సరి చేసుకున్నారు, వారి విశ్వాసాన్ని మళ్ళీ బలపరుచుకున్నారు. వారు తెలిసిన యొక్క అపరాధం నేనంటే దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టుకున్నారు. ఏకరీతిగా ఒకే కోణంలో వాళ్ళ ఎల్ల, ఒకే రీతిగా వారి ఎల్ల, వారి అవిధేతలన్నీ కూడా దేవుడి సన్నిధిలో రహస్యంగా ప్రార్థన చేసి, అయ్యా కొన్ని సందర్భాల్లో నీ సన్నిధికి వెళ్ళా, నీ సన్నిధి కంటే నేను విశ్వాసంగా బలపడలేదు, నేను అవివిశ్వాసంగా జీవించా, ప్రార్థన అంటే నాలో ఒక విశ్వాసము తగ్గింది, నేను దేవుడి సన్నిధికి వెళ్ళలేకపోయాను, నేను ప్రతి పరీక్షలకే ప్రతి దానికి హాజరవుతున్నాను, కానీ ఆదివారిని సన్నిధికి రాలేను ప్రభా అని క్షమించని కొన్ని చిన్న చిన్న లోపాలను అక్కడ మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. ఇలా మనం దాచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ముందడుగేస్తుంటే ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రభు మనల్ని దర్శించి మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో దేవుని ఆత్మ మనల్ని దర్శించంటే మనల్ని స్వతంత్రులుగా చేసిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ప్రార్థన చేస్తాడు. యాకోబు ధననిధులు అన్నీ ఉన్నాయి, దాసీలు ఉన్నారు, 2 భార్యలు ఉన్నారు,
చక్కగా ఉన్నాడు. ఏమంటాడు ఆయన? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు కానీ నీ ఆశీర్వాదం నాకు కావాలి. దేవుడు అంటున్నాడు, తొడ మీద గూటి మీద కొట్టినా సరే పెరుగులాడుతూ కూడా ఆయన ఏమంటున్నాడు అంటే నీ ఆశీర్వాదం నాకు కావాలి. నీ పేరేందయ్యా? అయ్యా నేను మోసగాడిని అయ్యా, యాకోబు నువ్వు మోసగాడు, ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలుగా కావాలి. నేను స్తోత్రం. అట్లా మన దేవుని చేతిలో ప్రేమగా కొన్ని మనం సరి చేసుకుంటే మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం వారి ఆ ఏదో ఒక మందిరానికి వెళ్ళినంతసేపు కూడా వారు ఏదో ప్రార్థన చేసుకుని వచ్చేవాళ్ళు కానీ దేవుళ్ళో గడిపేవాళ్ళు కాదు. ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఏ వాక్యం ద్వారా మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి, ఎలా మనం జీవించాలి, ఎలా మనం సరి చేసుకోవాలి, దేవునికి మనకి ఏది అడ్డుగా ఉన్నది అని కొన్ని వాక్యాలు నేర్చుకొని మాతో కొన్ని యొక్క భక్తి అనుభవాలు నేర్చుకొని వారి కుటుంబాన్ని కట్టుకున్నారు. ఈ రోజు నా ప్రియమైన వారి స్తుతి గురుకులు వారి ఇంటి ముందే పెట్టి దేవునికి సాక్షులుగా వారు నిలబెట్టారు. దేవుని స్తోత్రం. అట్లా మనం నేర్చుకోవాలి, అలా మనం తెలుసుకోవాలి. ప్రియమైన ప్రార్థనలు కూడా ఒక రీతిగా ఉండవు, ప్రార్థనలు కూడా ఒక రీతిగా మనం ప్రార్థన చేయకూడదు. కొన్ని ప్రార్థనలు ఉంటాయి, స్తుతి ప్రార్థనలు ఉంటాయి, పాపాలు ఒప్పుకునే ప్రార్థనలు ఉంటాయి, మన దేవుని యొక్క ఎలా విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి, దేవుని కృతజ్ఞత స్తుతులు అర్పించే ప్రార్థనలు ఉంటాయి, దేవునికి స్తోత్రాలు చెప్పే ప్రార్థనలు ఉంటాయి, దేవుని మహిమపరిచే ప్రార్థనలు ఉంటాయి. అట్లా కొన్ని ప్రార్థనలు మన అనుభవాలు మనం నేర్చుకొని బైబిల్ గ్రంథంలో ఇతరులు ఎలాగైతే ప్రార్థన చేశారో అలాంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. అందుకే ప్రేమికులు కూడా కొంతకాలం సంపబడిన పెంపట క్రీస్తు మీదకి వచ్చి మిమ్మలను పరిపూర్ణంగా చేస్తాడు. శ్రమలో మనకు అవసరమే, శ్రమలో కూడా దేవుడు మనల్ని బలపరుస్తాడు. శ్రమలో కూడా మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. శ్రమలో కూడా దేవుడు నేనున్నానని, నీకు ఇబ్బంది లేదు, నీకు నేను తోడే ఉంటానంట. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, దేవునికి సమస్తము సాధ్యం. అక్కడ డబ్బు ఉందా డబ్బు లేదని కాదు, మన విశ్వాసం మనలను దేవుడు చేస్తాడు. వైఎస్ఆర్ కాలనీ ఇస్తే అందరూ కూడా పాస్టర్ గారు ఇల్లేం కడతాడులే, ఆయన ఉండేది అద్దెకి, సంఘం లేదు అని చెప్పి చాలామంది కూడా నన్ను ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన సందర్భంలో నేను ప్రార్థన చేసుకునేది, ప్రభా నేను అద్దెలు కట్టలేని పరిస్థితి, మరి నాకు ఇంట్లో జరగటం అంత మాత్రాన స్థలం ఇచ్చావు, నీకు స్తోత్రమాయ, మరి ఇంటి పరిస్థితి ఏంది ప్రభా అని ప్రార్థన చేసుకుంటే ప్రభువారు నువ్వు ఇల్లు కడతావని దేవుడు ప్రేమికుల ద్వారా ఆ యొక్క దర్శనాన్ని చూపించాడు. ఇల్లు కడతామని దర్శనం చూపిస్తే ప్రార్థన చేసాం, ప్రభా నువ్వు దర్శనం చూపించావుగా, నాకు ఇల్లు కడతామని, ఇల్లు కట్టించు ప్రభా అని ప్రార్థన చేస్తే ఆ స్థలంలో అడిగి పెంచినప్పుడు నా దగ్గర ఉన్నది ఎంత అంటే 150 రూపాయలు అండి. 150 రూపాయలు ఆ స్థలంలో నేను అడిగి పెట్టాను. చాలామంది దేవుని కార్యాలు అంటే అశ్రద్ధగా ఉంటారని నమ్మరు, కానీ దేవుని యొక్క వాక్యం అంటే దేవుని యొక్క కార్యాలు కంటికి కనిపించవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరం కావు. ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఆ స్థలంలో అడిగి పెట్టినప్పుడు ఉన్న పరిస్థితి వేరు. చాలామంది ఎగతాళి చేశారు. దేవుని మహాకృపను బట్టి ఆ ఇల్లంతా కూడా దేవుడు పూర్తి చేశాడు. దేవుని స్తోత్రం. ఆ ఇల్లంతా కూడా పూర్తి చేశాడు. దాదాపు ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఆ ఇల్లు కట్టేశాము. దేవుడు ఎట్టిచ్చాడో ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ దేవుడి నామానికి ఆయన మహిమపరుచుకున్నాడు. ఆ గ్రామంలో ప్రేమికుల ద్వారా ప్రతి ఒక్కరు అన్నిల కాడి నుంచి, చిన్నవారు పెద్దవారి కాడి నుంచి, ఎవరికైతే ఏ స్థలం అయితే 250 మందికి స్థలం ఇచ్చారో అదే స్థలం వాళ్ళందరూ కట్టలేని స్థితిలో మొట్టమొదటిగా దేవుడు దైవజనుడు గారు కట్టించి అందరూ కూడా వచ్చినారు. మీరు ఎట్ట కట్టారు పాస్టర్ గారు ఇల్లు? అసలు మీరు అద్దుకుంటారు కదా, మీరు ఎట్ట కట్టారు ఇల్లు? వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇప్పుడు కళ్ళంపు నీళ్ళు వచ్చాయి. దేవుడు ఎంతగా నన్ను, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఇస్తానంటే కంపల్సరీగా అది ఇస్తాడు మనకి. దేవుడు అనాథులకు ఇచ్చినట్టు. యాకోబు గారు చూడండి, చిన్నప్పటి నుంచి దైవజనుల దగ్గరికే, 5వ తరగతి నుంచి దైవజనుల దగ్గరికి వెళ్తున్నాడు. మంచి ఆత్మీయంగా ఎదుగుతూనే ఉంటాడు.
అయ్యగారిలో నేను చూసిన ఒక గుణం ఏంటంటే, గొప్పగా చెప్పడం కాదు కానీ, ఎవరు ఏ కష్టం వచ్చినా సరే తన భుజాన్ని వేసుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయినా భుజాన్ని వేసుకుంటారు. ఆ రోజు మేము నంబూరు వెళ్ళి చలిలో ఇంటికి వెళ్ళి, ఇక నా వల్ల కాదయ్యా, ఈరోజు నా 3 చోట్ల వాకింగ్ చెప్పాను కదా అని చెప్పి అయ్యగారిని కొనుక్కొని రాత్రిపూట లేచి వెలుగు వచ్చినప్పుడు లేస్తే యాగోనాయ్ గారు కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. జయరాజు గారి కుటుంబాన్ని మీరు దర్శించండి, ఆయన డబ్బులు ఇస్తాను, ఇప్పించండి అని ప్రార్థన చేస్తున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది, ఒక దైవజనుడు ఒక కుటుంబం పట్ల ఎంత రయ్యం బగులో ప్రార్థన చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని కాదని నేను మనసులో అనుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అయ్యగారులు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తామని మాట్లాడు, ఏదైనా ఫోన్ చేస్తే ఆ ఫోన్లో ప్రార్థన చేస్తారు, లేకపోతే ఇంటికి వచ్చి 2 మాటలు ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాళ్ళే. కానీ ప్రత్యేకంగా ప్రార్థన చేసేది ఎవరు అంటే మనకు అరుదుగా కనపడే దైవజనులు. దేవుని స్తోత్రం. అటువంటి వల్ల మనం పోగొట్టుకోకుండా ఆ దైవజనులు మనం వినియోగించుకోవాలి. నాకు ఆశ్చర్యం వేసింది, మీ కష్టము తన కష్టముగా ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలో కూడా ఎలా ఉన్నారని శ్యామమ్మను అడిగిన వారు. మన బంధువులు వదిలేస్తారు కొన్ని సందర్భంలో, ఆడదేముందలే ఆమెదేముందలే, ఆజోలు మనకి ఎందుకు, వాళ్ళు చెప్పులు వాళ్ళు పడుతున్నారు, వాళ్ళ ఇబ్బందులను ఇప్పుడు వాళ్ళు మనం మలపించాలని డబ్బులు అడుగుతారాము, లేకపోతే సహాయం అడుగుతారాము అని చెప్పి అంటాము. ఒకవేళ మన శ్రమలలో కాస్త మన బంధువుల రక్త సంబంధులు గుర్తొచ్చి ఏదో ఫోన్ చేసామనుకునే ఫ్రెండ్లకైనా వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఫోన్ చేసామని అడుగుతారు. ఏమంటే ఎందుకు ఫోన్ చేసాం. అదే మనం ఒక రేంజ్లో ఉండి ఒక గొప్పవారిగా ఉన్నామనుకో, ఫోన్ చేయగానే ఎందుకు చేసామనుకో, మేము గుర్తొచ్చి మేము పర్లేదు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారంటే అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మనుషులు ఇచ్చిపెడతారేమో కానీ దేవుడు మాత్రం ఏ మాత్రం కూడా ఆయన నమ్ముకునే బిడ్డలను విడిచిపెట్టాడు. ఆయన నమ్ముకునే బిడ్డలను కలగా ఉంచుతాడు కానీ మంచోడు. ఆయన నమ్ముకునే బిడ్డలను ఏదో ఒక రోజున ఆయన వారి కన్నీరుని దేవుడు చూస్తాడు, వారి ఇబ్బందిని దేవుడు చూస్తాడు, వేదన దేవుడు చూస్తాడు. వారి శ్రమలలో కుంగిపోకూడదు. వారి శ్రమలలో ఎలాంటి కన్నీరు గారుస్తున్నారు, శ్రమలను చెప్పుకోలేక ఇబ్బందులు పాలైపోయి అవమానాల చేత కుంగిపోతున్న ఆ కుటుంబాన్ని దేవుడు అంటున్నాడు, అమ్మా నీ కన్నీరు నేను చూశాను. ఆమేన్. దేవుడు అంటున్నా ఆగరెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఏంది ప్రభా నా పిల్లోడి పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, ఈ అరణ్యం నీళ్లు కాలేవు ప్రభా అని చూస్తుంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ఇస్మాయిల్ పసిపిల్లగా ఉన్నప్పుడంట ఆ యొక్క అరణ్యంలోనే నీటి బొక్కని దేవుడు తెరిచాడు. ఆమేన్. హల్లెలూయా. తల్లి ప్రార్థన చేస్తుంది ఎక్కడో ఉండి, నా కుమారుడు చనిపోతాడని. ఏడుపు ఆగిపోయింది, చూశాడు నీళ్ళు కనపడతానే. తల్లి అర్జున్ ప్రియమైనరా, నిజముగా నీవు నా శ్రమ దినమున నా ఇబ్బంది దినమున నీవు చూస్తున్న దేవుడు అయ్యా అందే. దేవుని స్తోత్రం. ఒకటే అందే ఆగదు, అయ్యా నిజముగా నీవు చూస్తున్న దేవుడు అయ్యా, నీవు నా శ్రమ దినమున నువ్వు చూస్తున్నావు ప్రభా, నా వేదన నువ్వు చూస్తున్నావయ్యా, నా బాధ నువ్వు చూస్తున్నావయ్యా, నా కన్నీరు నువ్వు చూస్తున్నావయ్యా, ఇప్పుడు నా పిల్లవాడు ఏడుస్తుంటే కూడా నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా. వెలిగెత్తి దేవునికి మొరపెట్టుకున్నాను. హల్లెలూయా. ప్రభు నీ కుటుంబాన్ని విడిచిపెట్టలేదండి. ఆమేన్. దేవుడు నీ కుటుంబాన్ని అనాథులుగా విడిచిపెట్టాలని దేవుడి సిద్ధము కాదు. దేవుడు నీ కుటుంబాన్ని బలపరచాలని, ఒక దైవజనుడి ద్వారా నీ కన్నీరుని తొడవాలని, దైవజనుడి ద్వారా నిన్ను ఆత్మీయంగా బలపరచాలని, లోతైన మర్మాలుగా నిన్ను స్థిరపరచాలని, ఆయన్ని మహింపరచడాకై దైవజనుడు ఈ రోజున మీ ఇంటికి దేవుడు నడిపించాడు. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన సజీవ లెక్కలో మీరు బ్రదర్ గారు ఉన్నారు. జయరాజు గారు మీరు ఉన్నారు కనుక, మేరీ గారు మీరు ఉన్నారు కనుక దైవజనుడు మీ కుటుంబాన్ని బలపరచుటకు దేవుడు పంపించాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎవరైతే దైవజనుడిని చేర్చుకుంటారో వారు దేవుణ్ణి చేర్చుకున్నారు. ఆ తల్లి అంటుంది, అయ్యగారు మీరు రాకపోతే
మీ అప్పాజీల మా యొక్క సిస్టర్స్ మేమందరం కలుసుకున్న వాళ్ళం కాదు. మీరు రాకపోతే, మీరు ప్రార్థన నెరపకపోతే, మేము ప్రార్థన చేయకపోతే, మా కుటుంబాన్ని మీరు బలపరచకపోతే, మా కుటుంబాంతో అన్ని కుటుంబాలు ఉండేది. మీరు రాక మా కుటుంబానికి దీవెనకరంగా ఆమేన్. మా శ్రమ, మా బాధ, మా ఇబ్బంది కూడా మీరు భుజాల మీద వేసుకొని మా కోసం కన్నీరు గార్చారు అని ప్రియమిత్రులారా, వారు ఎలా చూస్తారంటే మేము ఈ తిన్నామా లేదా ఎలా ఉన్నారని ప్రతిరోజు కూడా అడిగి తెలుసుకొని వారిని మమ్మల్ని విడిచిపెట్టకుండా అన్ని విషయంలో కూడా ప్రియమిత్రులారా సకలము మమ్మల్ని వారు పోషిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. శ్రమలలో పోషించకపోయినా, బాధలలో పోషించకపోయినా దేవుడు వారి అన్నిటిలో విడిపించిన తర్వాత, వారు కలిగిన తర్వాత వాళ్ళు విడిచిపెట్టాల. అయ్యా నేను ఆ యొక్క రైల్వే ఎంప్లాయ్ చేసుకున్నాను, మా ఆయనకి ₹1,00,000 జీతం, మాకు ఎంతో ఉంది, అపార్ట్మెంట్ తీసుకున్నాము, ఇక అయ్యగారితో చిన్న అయ్యగారితో మాకేం పని, మేము పెద్ద పెద్ద మందిరాలకు వెళ్ళిపోతాము, ఇంకేంతో మాకేం పని అని అనుకోలేదండి. ఆ సిస్టర్ గారు అంటుంది, మేము ఈ స్థితిలో ఉండడానికి కారణం మీరు కార్చిన కన్నీరు అయ్యారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్థితిలో మీరు కన్నీరు కార్చారు కనుక ఈ రోజు మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాం, మంచి జాబ్ చేస్తున్నాడు నా భర్త, ఏది కావాలని నాకు తెలుసుకుంటున్నాం అని ప్రియమైన మా యొక్క చిన్న మందిరానికి వారు విశ్వాసం కలిగి ప్రతి వారం వస్తున్నారు. దేవుని స్తోత్రం. కొంతమంది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మాకు దగ్గర పాస్టర్లు ఎత్తుకుంటా ఉంటారు. అదే మా దగ్గర పాస్టర్లు ఎత్తుకుంటారు. ఒక తల్లి వచ్చింది మా దగ్గరికి, వెళ్ళాలి ఎంతో ప్రార్థన చేసాం, ఎన్నో కార్యాలు జరిగినాయి వారి కుటుంబంలో. కార్యాలు జరిగిన తర్వాత తన భర్తకి జాబ్ రాలేదని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ప్రతిరోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి 1 గంట ప్రార్థన చేసుకునేవాళ్ళం. అంటే మేము 10 గంటలు ప్రార్థన తెల్లవారులు చేసేవాళ్ళం కాబట్టి ఆ సిస్టర్ గారు వచ్చి తెల్లవారులు చేయకుండా 1 గంట తన భర్త కోసం, జాబ్ కోసం ప్రార్థన చేసుకునేది. మేము ప్రార్థన చేసాం. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భంలో దేవుడు తన భర్తకి మంచి యొక్క జాబును సమకూర్చాడు. మంచి సమకూర్చిన తర్వాత ఒక మంచి ఇంట్లో ఉంటున్నారు. తర్వాత వాళ్ళ ఆలోచన మారిపోయింది. ఎలాంటి ఆలోచన చేశారంటే మనం ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మనకు విలువ పోయింది, మనం ఒక స్థాయిలోకి వచ్చేసాం కాబట్టి ఆ పాస్టర్ గారి దగ్గరికి మనం ఏదైనా పెద్ద చర్చికి వెళ్ళిపోదాం అని చెప్పి వారు పెద్ద చర్చికి వెళ్ళిపోయారు. ఆ దైవజనుల దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఆరాధన బాగా జరుగుతుంది, అక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. నేను బాధపడలా. నేను ఎప్పుడు కూడా సేవకు వెళ్ళినప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తాను, నా దగ్గర వచ్చి వెళ్ళిపోయిన వారి గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను, వారికి వందనాలు చెప్తాను. కానీ ఎందుకు వెళ్ళిపోయారు కూడా నేను అడగను. ప్రియమైన వెళ్ళిపోయారు. కొన్ని దినాలకి తన కుమార్తెకి బలహీనత వచ్చింది. మళ్ళీ ఎవరు గుర్తొచ్చారయ్యా అంటే ఎవరు గుర్తొస్తారు? వెళ్ళారు, పెద్ద సంఘానికి వెళ్ళారు కదా, ఆ పాస్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆ పాపను తీసుకొని వెళ్ళి, అయ్యా మేము ప్రతి సంవత్సరం నుంచి నీ మందిరానికి వస్తున్నాం, ఎన్నో ₹1,00,000 దాకా మీకు రావడం ఇచ్చామయ్యా, ఇదిగో నా కుమార్తెకి బాగాలేదు, మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ఆ పాస్టర్ గారిని కలిసి వీళ్ళు చెప్పాల్సిన 2 ముక్కలు 5 నిమిషాల్లో చెప్పేస్తే ఆ పాస్టర్ గారు అన్నాడంట, ఏదైనా చర్చికి వచ్చి ప్రార్థన చేసుకోండి అని నెత్తి మీద 2 మాటలు ప్రార్థన చేసి వందనాలు చెప్పాను పంపించేశాను. నేను స్తోత్రం. అప్పుడు ఆ తల్లి గారి గ్రహింపుకి వచ్చింది. అనిల్ పాస్టర్ గారు మన కుటుంబం కోసం తెల్లార్లు ప్రార్థన చేశాడు. ఆయన మన కోసం ఎంత ప్రార్థన చేశాడు ఆయన. అలాంటి దైవజనుడిని మనం విడిచిపెట్టుకున్నాం, మన కళ్ళు నెత్తిపెట్టుకుని అలాంటి దైవజనుని విడిచిపెట్టుకున్నాం అని చెప్పి మళ్ళీ నా దగ్గరకు వచ్చి సమర్పణ అనుకొని ఆ కుమార్తెను తీసుకొచ్చి తెల్లార్లు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అన్ని తారుమారు చేసి ఆ కుమార్తెకి ఆ బలహీనతనిచ్చి దేవుడు ఇప్పించాడు. దేవుని స్తోత్రం. వారు గ్రహించుకున్నారు. అంటుంది, సాక్షి చెప్తుంది, నేను ఏంటో అనుకున్నాను, పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుందని అనుకున్నాను, కానీ ఎవరో ప్రార్థన చేయరు. చేసిన 2 మాటలే మనమే ప్రార్థన చేసుకోవాలి, మనమే బలపడాలి, ఆడ వాక్యం మనమే వినాలి, అక్కడ మనమే ప్రార్థన చేసుకోవాలి. ఆ సేవకుల మధ్యకి మనం గలమరం, మనంతటిగా మనమే ఉండాలి. అక్కడికి వెళ్ళే కన్నా నా కుటుంబం కోసం కన్నీరు గార్చిన దైవజనుడి దగ్గరికే నేను నీ దగ్గరికే వస్తాను. నేను స్తోత్రం అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు.
ఒక అన్యుల కుటుంబంలో కూడా ఒక ఆమె బలహీనత వచ్చింది. బలహీనత వస్తే తన కుమార్తె, అమ్మ ప్రార్థనకి వెళ్తే దేవుడు కార్యం చేస్తాడంట, మరి మనం అన్యులం కదా, మరి ఇక్కడ మనం చర్చికి వెళ్ళాలంటే మనకు అవమానంగా ఉంటుంది, పూజలు చేశారు అయిపోయినాయి, ఇప్పుడు దేవుడిలో దిగారని ఎగతాలు చేస్తారు, కాబట్టి మనం విజయవాడ ప్రార్థనకి వెళ్దామని వాళ్ళు విజయవాడ వెళ్తున్నారు ప్రార్థనకి. వెళ్తా ఉంటే తన అమ్మగారికి ఒక బలహీనత పోకపోవటం వారికి ఎంతగానో విచారం కలిగింది. ఎట్లాగైనా సావుకుని కలిసి మా అమ్మకి ఇబ్బంది చెప్పి ప్రార్థన అయినా చేయించుకుందాం, దేవుడు కార్యం చేస్తాడని అన్ని వందల మందిలో కూడా వీళ్ళంతా గంటల సేపు బాగా పైన నుంచొని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళానంట. వెళ్ళి ప్రార్థన చేయండి అయ్యారు, మా అమ్మకి బాగట్లేదు అని సమస్య చెప్పుకునే లోపల ఆ పాస్టర్ గారు ఒక మాట 2 మాటలు స్వస్థపరచు బాగుపరచు అని చేయి తీసేసి వందనాలు చెప్పి పంపించేశాడు. దేని స్తోత్రం. ఇక కుమార్తె చెప్పి ఏడుతున్నా నా దగ్గరికి వచ్చి, మా బాధ చెప్పుకునే లోపులోనే ఆ దైవజనుడు వెళ్ళిపోయాడు. అయ్యారు, నా తల్లి ఎంత స్వస్థపరిచింది, నా తల్లి ఎంత బాగుపడింది, నా తల్లి పరిస్థితి ఏంటి అని ప్రేమ ఆమె బాధపడుతుంది. ఆ బాధపడేటప్పుడు అమ్మ చెప్పాను, నీ తల్లి గారిని తీసురా, మన తెల్లారులో ప్రార్థన చేద్దాం. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం తీసురామంటే వారు వచ్చారు. రాత్రి వచ్చినప్పుడు తెల్లారులు కూడా తన కుమార్తె ఆ తల్లి గారిని పెట్టుకునే పాస్టర్ గారు నేను తెల్లారులు ప్రార్థన చేశాం. ఎప్పుడైతే ప్రార్థన చేశామో దేవుడు అంటున్నాడు, నేను ఆమెను బాగుపరుస్తాను, ఆమెను నేను స్వస్థపరచానని దేవుడు బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత వారం రోజులు ప్రార్థన చేశాం. ఆమెకి మంచి ఆరోగ్యం వచ్చింది. వారి అన్యుల యొక్క కుటుంబంలోనే దేవుడు ఆమె 3 రోజులు ప్రార్థన పెట్టించుకోండి. 3 రోజులు ప్రార్థన పెట్టించుకొని సాక్షి చెప్పింది, నేను ఎక్కడంతో దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎవరి వల్ల నన్ను బాగుపరచలేదు, ఎంత డబ్బులు నేను హాస్పిటల్ పాలయ్యాను, నాకు కలిగిన భయము, నాకు కలిగిన ఇబ్బంది కూడా నాకు స్వస్థత రాలేదు, కానీ దైవజనుడి ద్వారా దేవుడు నన్ను బాగుపరచడని ఆమె ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. కారణం ఏంటంటే మా గొప్పతనం కాదు, కారణం ఏంటంటే ఆమె గురించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఆమెను బాగుపరిచాడు. దైవజనుడిని వినియోగించుకుంది కనుక ఆమె బాగుపడింది. అదవుందని కనుక ప్రేమ వెళ్ళారా, మనము కూడా దైవజనుని వినియోగించుకుంటాం, నేర్చుకోవాలి. అప్పుడు రాశాడండి ఆ పాట, స్వస్థత లేక అల్లాడుచుండగా వేదన బాధయు కుంగెనే, స్వస్థత లేక అల్లాడుచుండగా వేదన బాధయు కుంగెనే, కనికర చూపి రోగులను బాగుపరచిన నా యేసయ్యా, కనికర చూపి రోగులను బాగుపరచిన నా యేసయ్యా, నీదు ప్రేమ చాలునయ్యా, నీదు కృప చాలునయ్యా. దేవుని స్తోత్రం. ఆమె కలిగిన బాధను చూసి ఆ రాత్రి ఆ పాట రాసిన సందర్భాలు ఆ వచ్చినానని అక్కడ రాశాను. నీదు ప్రేమ అనే పాటలో ఆ యొక్క పాట దేవుడు ప్రేరణ ద్వారా ఆ స్త్రీ కలిగిన బాధను చూసి ఆ పాట నేను రాయటం జరిగింది. దేవుడు ఆమె మంచి ఆరోగ్యం వచ్చింది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, కార్యాలు ఎప్పుడు జరుగుతాయి, శ్రమలు ఎప్పుడు పోతాయి, ఆరోగ్యం ఎప్పుడు వచ్చిందంటే దైవజనుడిని చేర్చుకొని దైవజనుడితో ఏకీభవించి ప్రార్థన చేసి వాక్యాంశాలుగా మనం జీవించినట్లయితే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. కొద్ది మాటలు ప్రభు దేవుని ప్రార్థన చేస్తాడు.